స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామమున శుభాలు వందనాలు తెలియజేయుచున్నాం. దేవుడు మిమ్ములను మీ కుటుంబములను దీవించును గాక. ప్రియులారా, మహాదేవుడు ఇర్మియా ద్వారా అలనాడు తన జనులైన యోధా వారిని గురించి తెలియజేసిన సమాచారం. అంతేకాదు ఐగుప్తీయులను గురించి ప్రపంచ దేశములలో ఉంటున్న వారి అందరిని గురించి దేవుడు తెలియజేసిన సమాచారం నిజమే. ఈ రోజున జరుగుతున్న పరిస్థితులను బట్టి ఈ వాక్యమును చూస్తే అక్షరాల కనబడుతూ ఉన్నట్లుగా ఉన్నది. చూద్దాం 32వ వచనం. సైన్యములకు అధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, జనము నుండి జనమునకు కీడు వ్యాపించుచున్నది, భూదిగంతముల నుండి గొప్ప తుఫాను బయలువెళ్ళుచున్నది. ఇర్మియా గ్రంథకర్త 25వ అధ్యాయంలో ఈ 32వ వచనంలో స్పష్టంగా ఆయన తెలియజేస్తూ ఉన్నాడు, జనము నుండి జనమునకు కీడు వ్యాపించుచున్నది. ఈ రోజున ప్రపంచంలో ఉంటున్న ఈ కీడు ఒక జనము నుండి మరొక జనము, ఒక జనము నుండి మరొక జనము, ఇలాగున సమస్త దేశాలలో ఉంటున్న సమస్త ప్రజానికానికి వ్యాపిస్తూ ఉన్నది. నిజమే, ఇర్మియా ద్వారా అలనాడు యోధా జనాంగానికి తెలియజేసిన ఈ సమాచారం ఈ రోజును కూడా అలాగనే ఉన్నట్లుగా కనబడుతూ ఉన్నది. వారు వీరని భేదమేమీ లేదు. అక్కడ 34వ వచనంలో కనబడుతున్నది. 25వ అధ్యాయం 34వ వచనంలో, మంద కాపరులారా వాల ఎత్తుడి, మర్రపెట్టండి, మందలోని ప్రధానులారా దేవుని సేవకులు, దేవుని బిడ్డలు, మందలో ఉన్న ప్రధానులు అందరూ ఎలుగెత్తి ప్రార్థించడం, మొరపెట్టడం, బూడిద చల్లడం అంటే ఉపవాసాలుండి ప్రార్థన చేయండి. ఎందుకు? ఏం జరుగుతుంది? కీడు జనము నుండి జనమునకు వ్యాపిస్తూ ఉంది. కీడు భూదిగంతముల అంతటా తుఫానులా, ఒక తుఫాను ఏ రీతిగా వస్తుందో అంతకంటే భయంకరమైన పరిస్థితులలో కీడు అనేది ఒక జనము నుండి మరొక జనమునకు, ఒక జనము నుండి మరొక జనమునకు వ్యాపిస్తూ ఉన్నది. దేవుని వాక్యములో అక్కడ 33వ వచనంలో ఉంటుంది, ఆ దినమున యెహోవా చేత ఈ దేశము యొక్క ఈ దిశ నుండి ఆ దిశ వరకు కనబడుతూ ఎవరును వారిని గూర్చి అంగలార్చరు, వారిని సమకూర్చరు, పాతి పెట్టరు, గంటవలే వారి శవములు. ఎంత భయంకరం! ఈ రోజున జరుగుతున్న పరిస్థితులు కూడా
లోకములో ఒకరు కూర్చి ఒకరు ఏడ్చే పరిస్థితి కూడా లేదు. ఒకరిని ఒకరు సమకూర్చుకోవడానికి కూడా లేదు. ఒకరి దగ్గరకు ఒకరు వెళ్ళి ఆదరించడానికి కూడా లేదు. నిజానికి చూస్తే పాతి పెట్టడానికి కూడా అవకాశము లేదు. అంతేకాదు పెంటల శవాలు గుట్టలు గుట్టలుగా. ఎందుకు ఇలా జరుగుతుంది? ఏం జరుగుతుంది? జనుల పాపం, జనులు చేసిన పాపం దేవునికి పాపమును, మనుషులు చేసిన పాపము వలనే ఈ కీడులు అనేవి మనుషులను వెంటాడుతూ ఉంటాయి. ప్రతి మనిషి కూడా కీడు రావడానికి గల కారణం ఏమిటో తెలుసుకోగలిగితే, కీడు రావడానికి గల కారణాలు ఏమిటో అర్థం చేసుకోగలిగితే వారు తమ పాపమును దేవుని ముందర ఒప్పుకుంటారు. కానీ చాలా మంది వివేచించరు, చాలా మంది గ్రహించరు, చాలా మంది అర్థం చేసుకోరు. జరిగేది జరుగుతుందిలే, మన పని మనమే చేద్దాం, మన పని మనం చేద్దామంటే అర్థం మంచి పని కాదు, పాపం. దేవుడు వాటిని సెలవిస్తుంది, పాపము వలన వచ్చి జీతము మరణం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో సామెతల గ్రంథం దేవదేవుడి యొక్క లేఖన భాగం 13వ అధ్యాయం 21వ వచనం. కీడు ఎవరిని తరుముతుంది? పాపులను తరుముతూ ఉంది. నీతిమంతులకు మేలు ప్రతిఫలముగా వచ్చును. కీడు అనేది పాపము చేసే వారిని ఏం చేస్తుందట? తరుముతుంది. మనిషి కాదు తరిమేది. ఎవరి పాపము వారినే తరుముతుంది. ఎవరు చేసిన దోషము వారినే వెంటాడుతూ ఉంది. కాబట్టి దేవుని బిడ్డలుగా ఉంటున్న మనం గ్రహించిన వారముగా ఉండాలి. వీలైతే చేతనైతే మేలు చేయి. ఎందుకంటే మన దేవుడు మనలను ఎందుకు ఏర్పరచుకున్నాడంటే ఆశీర్వాదములకు వారసుల ముందుకే ఆయన మనల్ని పిలిచాడు. అంతేగాని కీడునకు ప్రతి కీడైనను, దోషణకు ప్రతి దోషణైనను చెయ్యక దీవించాడు. వీలైనంత వరకు, చేతనైనంత వరకు, బ్రతికి ఉన్నంత వరకు దేవుని బిడ్డలు చేయవలసింది ఏంటయ్యా అంటే మేలు చేయి. కానీ కీడు నీ చేతనైనంత వరకు మేలు చేయి. నీ పరిశుద్ధతని నీవు కాపాడు. నీ చేతనైనంత వరకు నీవు దేవునికి లోబడు. నీ చేతనైనంత వరకు నీవు దేవునికి ప్రార్థన చేయి. నీ జీవితంలో ఎవరు ఎలా ఉండి నీవు మనుషుల వైపు చూడదు. నీవు దేవుని దృష్టిలో ఎలా ఉన్నావు? చాలా మంది అనుకుంటారు, నాకంటే ముందు నుండి దేవుడు నమ్మాడు కదండి ఆయన అలాగున్నాడు, నేనంటే తప్పేమిటి అనుకుంటారు కొంతమంది. అది కాదండి, నన్ను రక్షణలో నడిపించినోడే అలా ఉన్నప్పుడు నేనుంటే అవి ఏ తప్పు అయిపోయిందండి అనుకునేవారు కొంతమంది. అయ్యా అమ్మా, మనుషులు నిన్ను రక్షించలేదు, మనుషులు నన్ను రక్షించలేదు. వారిని ఒక పాత్రగా వారిని వాడుకున్నాడు ఆ సమయంలో. అంతేగాని వారు వలే నువ్వు నడు అని చెప్పలే. ఎందుకంటే
ప్రతి మనిషిలోనూ ఏదో లోపము కనబడుతుంది. ఆ లోపమును బట్టి నీవు కూడా లోపము చేస్తూ ఉంటే చివరికి మరలా దేవునికి దూరమైపోయి కీడులో పడే పరిస్థితులు నీకు వస్తాయి. యేసు వైపు చూచుచు భూదిగంత నివాసులారా నా వైపు చూచుచు రక్షణ పొందాలని మహాదేవుడు శ్రమిస్తుంది. ఎవరి వైపు చూడకు, దేవుని వైపు చూడు. ఆ యేసు క్రీస్తులో ఏ పాపములు నీకు కనబడలేదు. యేసు క్రీస్తు ప్రభువులో ఏ దోషములు నీకు కనబడలేదు. మరి ఈ కీడు వస్తూ ఉన్నదండి, జనాల నుండి జనాలకు వస్తూ ఉన్నది, అయ్యో తరుగుతూ ఉన్నది. ఎలా? పరిశుద్ధ బైబిల్ గ్రంథం ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం 5వ వచనం. ధర్మము ఆచరించు వారికి కీడేమియు సంభవింపదు, సమయము వచ్చుననియు న్యాయము జరుగుననియు జ్ఞానులు మనస్సున తెలుసుకుంది. ధర్మము ఆచరించు వారికి, యేసుక్రీస్తు వాక్యానుసారముగా జీవిస్తూ ఉన్న వారికి, పరిశుద్ధ జీవితాన్ని కలిగిన వారికి, యేసుక్రీస్తు రక్తము చేత కడగబడుచున్న వారికి మహాదేవుడు కీడులో నుండి తప్పిస్తాడు. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో యాకోబు తన కుమారుడైన యోసేపు మాట్లాడుచున్న మాటను మనము చూస్తూ ఉంటే ఆదికాండం 48వ అధ్యాయం 17-16 వచనములను జ్ఞాపకం చేసుకుందాం. అతడు యోసేపును మించి నా పితరులైన అబ్రహాము ఇస్సాకులు ఎవని ఎదుట నడుచుచుండెనో ఆ దేవుడు నేను పుట్టినది మొదలుకొని నేటి వరకు ఎవడు నన్ను పోషించెను ఆ దేవుడు సమస్తమైన కీడులలో నుండి నన్ను తప్పించిన దూత ఈ పిల్లలను ఆశీర్వదించుగాక. యోసేపు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు యాకోబు తెలుసుకుని యోసేపు చెప్పిన మాటకు వెంటనే సంతోషించి దేవుని ప్రార్థించి దేవుని యొక్క గొప్ప వాగ్దానమును పొంది ఐగుప్తు దేశానికి వచ్చిన తర్వాత యాకోబు హాయిలా పడ్డాడు. అనగా ఒక రీతిగా మంచం మీద పడ్డాడు. అంటే దగ్గర దినాలు ఆయనకు వచ్చాయి, మరణ దినాలు సమీపమవుతూ ఉన్నాయి. ఆ దినాలలో యోసేపు ఆ కబురు తెలిసిన వెంటనే తన 2 కుమారులను తీసుకుని వెళ్ళాడు. ఎందుకంటే పెద్దలు ఆశీర్వదిస్తే, దేవుని చేత నడిపించబడిన వారు ఆశీర్వదిస్తే ఆ ఆశీర్వాదం నిరంతరం ఉంటుందని నమ్మిన వ్యక్తి యోసేపు. వీళ్ళరా తండ్రి దగ్గరకు తన బిడ్డలను తీసుకొని వెళ్తూ వచ్చిన తర్వాత యాకోబు దీవిస్తూ ఉన్నారు. దీవిస్తూ ఉన్నప్పుడు గొప్ప మాటలు అక్కడ పలికాడు.
నన్ను పుట్టినది మొదలుకొని నేటి వరకు ఎవరు నన్ను పోషించారు? ఈ లోకంలో ఉంటున్న ప్రతి మనిషికి పోషకుడు ఎవరంటే ప్రభువైన యేసు. ఆయనే మనల్ని పోషిస్తున్నాడు. మాస్టర్ గారు అలాగంటారేంటండి? నేను కష్టపడుతున్నామండి, సంపాదించుకుంటున్నామండి, తింటున్నామండి. ఆయన సెలవు లేకుండా ఒక ముద్ద పట్టెడు అన్నం నోట్లో పెట్టుకుని తినడం ఎవరికి సాధ్యం? ఆయన పోషిస్తున్నాడు గనుక నువ్వు పోషించబడుతున్నావు, నేను పోషించబడుతున్నాను. సమస్త జీవరాశులకు ఆహారమును కలుగజేయువాడు ఆయనే. లోకములో ఉంటున్న సమస్త ప్రజానికానికి, సమస్త జీవరాశులను కూడా పోషించిన మహాదేవుడు ఆయన. యాకోబు ఆ యోసేపు గారితో మాట్లాడుతూ ఈ మాటే చెప్తున్నాడు, నేను పుట్టినది మొదలుకొని ఇప్పటి వరకు, అనగా వృద్ధాప్యములో ఉంటున్న ఆ చివరి దినాల వరకు ఆయన అతడు నన్ను పోషించిన ఆ దేవుడే. ఇంకేమిటంట? అనగా సమస్తమైన కీడులలో నుండి నన్ను తప్పించాడు. దేవునికి మహిమ కలుగును కాక. యాకోబు గారికి కూడా కీడులు వచ్చాయి. ఆయన కూడా అనేకమైన కీడులను ఎదిరించాడు. దేవుని ద్వారా తప్పించబడ్డాడు. లోకములో పుట్టిన ప్రతి మనిషికి శ్రమలనేవి ధూళి వలె వస్తూ ఉంటాయి. యోబు గ్రంథకర్త సెలవిస్తూ ఉన్నాడు. నిజమే, శ్రమలు అనేవి భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి వస్తాయి. యాకోబు గారికి కూడా వచ్చాయి. యాకోబు గారికి కూడా ఒకటా రెండా అంటే చాలా కీడులు ఆయన వివరించకుండా ఒకే మాటతో చెప్పేశారు. సమస్తమైన కీడుల నుండి నన్ను తప్పించిన ఆ దూత. ఎవరా దూత? ప్రభువైన యేసు. మహాదేవుడు లోకములో ఉంటున్న జనులందరికీ కీడు వచ్చినట్లుగా యాకోబు గారికి కూడా కొన్ని కీడులు వచ్చాయి. ఈ రోజున ప్రపంచంలో ఉంటున్న వారికి వచ్చినట్లుగా దేవుని యందు విశ్వాసం ఉంచుతున్న వారికి కూడా వస్తున్నాయి. అయితే మహాదేవుడు తన కృపలో కొంతమందిని ఏం చేస్తున్నాడు? తప్పిస్తూ ఉన్నాడు. కొంతమందిని వారు చేసిన పని ఇక్కడ పూర్తయిందని వారిని తీసుకుని వెళ్తున్నారు. సమస్త కీడుల నుండి తప్పించిన వారు. అందుకని యెహోవా ఒక చక్కటి ప్రార్థన చేస్తారు. దినవృత్తాంతముల గ్రంథంలో యెహోవా చేసిన ప్రార్థన ఆయన 4 అంశములు పెట్టి ఒక చక్కటి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఏంటా ప్రార్థన? పరిశుద్ధ బైబిల్ గ్రంథం మొదటి దినవృత్తాంతముల గ్రంథం దేవదేవుని యొక్క లేఖన గ్రంథంలో ఉంటున్న ఆ మాటను మనం చదువుకున్న 4వ అధ్యాయం 10వ వచనం. యెహోవా ఇశ్రాయేలీయుల దేవుని గురించి మొదలుపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దులను విశాలపరచి నీ చెయ్యి నాకు తోడుగా ఉన్న దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించమని ప్రార్థింపగా దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసెను.
చేసిన ప్రార్థనలో ఆఖరి అంశం ఏంటంట? కీడు నుండి నన్ను తప్పించు. ఈ రోజున ప్రతి విశ్వాసి, యేసుక్రీస్తు నందు విశ్వాసము చూసిన ప్రతి బిడ్డ ఈ ప్రార్థన చేయాలి. యబేదు చేసి ఉండగా, యబేదు కంట దేవుడు అంటున్నాడు అక్కడ, అతడు చేసిన మనవిని అతనికి దయచేసెను. ఆ రోజున ఉన్న దేవుడే ఈ రోజున కూడా మనతో ఉన్నాడు. ఆయన నిన్న, నేడు, రేపు ఏకరీతిగా ఆయన భూత భవిష్యత్తు వర్తమాన కాలాలలో ఒకే రీతిగా ఉన్న మహాదేవుడు కనుక ఆ దేవునికి మనం ఏం చేయాలంటే ప్రార్థించాలి. అవును, కీడు జనము నుండి జనమునకు వ్యాపిస్తూ ఉన్నది. సమస్త జనాల మీదకి దేశములో ఈ దిశ నుండి ఆ దిశ వరకు వ్యాపిస్తూ ఉన్నది. నిజమే, ఆ దేశాలలోనే, ఆ ప్రపంచంలోనే, ఆ భూమి మీదే మనుషులమైన మనము కూడా ఉన్నాం. ఆయన విశ్వాసం ఉంచి ఉన్నాం. అయితే మనం నమ్మిన మహాదేవుడు మరణము నుండి తప్పించగల గొప్పది. ఆయన చిత్తమైతే ఆయన మనకు కూడా కీడు రాకుండా ఆ సొదొమ గొమొర్ర పట్టణాలను వారి పాపము ఆకాశాన్ని అంటినప్పుడు దేవుడు తన దూతలను పంపారు. అబ్రహాము ముందుగానే ప్రార్థించారు. పంపిన తర్వాత లోతు ఆ గవిని ముందర ఉండి ఆ దూతలను కనుగొని తన ఇంటికి ఆహ్వానించారు. అంతేకాదు, దూతలను తన ఇంటిలో భద్రం చేశారు. అదంతా మనకు తెలిసినది. మన ఇంటిలోది ఒక మాట చదువుతాం చూడండి. అది కన్నా పరిశుద్ధ బైబిల్ గ్రంథం 19వ అధ్యాయం 17వ వచనం. తెల్లవారినప్పుడు ఆ దూత లోతు వరపెట్టి, మేము ఈ ఊరి నశించిపోకుండా నీ భార్యను, ఇక్కడనున్న నీ ఇద్దరు కుమార్తెలను తీసుకొని రమ్మని చెప్పిరి. అంటే ఆ ఊరి దోష శిక్ష వలన మొత్తం నాశనం అవబోతుంది కనుక నీ కుటుంబాన్ని తీసుకొని వచ్చే అని చెప్పారు. 17వ వచనం చదవండి. ఆ దూతలు వారిని వెలుపలకు తీసుకొని వచ్చిన తరువాత ఆయన నీ ప్రాణమును దక్కించుకొనుటకు పారిపోము, నీ వెనుకకు చూడకము, ఈ మైదానములో ఎక్కడను నిలవక నీవు నశించిపోకుండా ఆ పర్వతమునకు పారిపోమని చెప్పగా, లోతు అలాగు కాదు, ఇదిగో నీ కటాక్షము నీ దాసుని మీద వచ్చినది. నా ప్రాణము రక్షించుట వలన నీవు నా ఎడల కనపరిచిన నీ కృపను కనపరిచితే నేను ఈ పర్వతంలో తప్పించుకొని పోలేను. ఈ కీడు నాకు సంభవించి చచ్చిపోవుదునేమో. ఇదిగో పారిపోవుటకు ఈ ఊరు సమీపములో ఉన్నది, అది చిన్నది, నన్ను అక్కడికి తప్పించుకొని పోనిమ్మని ఆ చిన్నది కదా నేను బ్రతుకుదనని చెప్పిన దేవుడు ఏంటన్నాడు? పర్వతానికి పారిపో అన్నాడు. అంతవరకు నేను కష్టంగా ఉంది, చిన్నగా ఉంది. సోయే ఆ ఊరికి నేను ఈ కీడు నాకు రాకుండా
ఉన్నా నా ప్రాణమును నీవు. దేవుడు నిజంగానే ఆయన ప్రాణమును పిల్లరా. మనము దేవుడికి ఇష్టముగా ఉంటూ ఉన్నప్పుడు దేశము మీదకు కీడు వచ్చిన ఆ కీడులో నుండి నిన్ను నన్ను మనలను ఆ మహాదేవుడు ఏం చేస్తారు? తప్పిస్తారు. సమస్తమైన కీడుల నుండి తప్పించగల సమర్థుడు మన ప్రభువైన యేసు గనుక యేసునందు విశ్వాసం ఉంచుచు మన పరుగును ముందుకి సాగిస్తూ ప్రార్థన చేస్తూ దేవుని నామమును కనపరుచుకుందాం. అలాగును చేసినప్పుడు యాకోబును తప్పించిన దేవుడు, లోతును తప్పించిన దేవుడు ఈ రోజున మనలను కూడా తప్పిస్తాడు, రక్షిస్తాడు. అట్టి గొప్ప కాపుదల భద్రత మహాదేవుడు యేసునందు విశ్వాసం ఇచ్చిన వారికి ఈ వాక్యమును విని అంగీకరించి ప్రార్థించుచున్న ప్రతి బిడ్డకు దేవుడు కీడు నుండి తప్పించి వారి ప్రాణములను రక్షించునుగాక. ఆమేన్.